హాయ్ ఫ్రెండ్స్, రిజ్వాన్ హియర్. నేను ఇవాళ మీకు 3 స్టెప్ బేసిక్ సిస్టమ్, జాబ్ సిస్టమ్ గురించి వివరంగా చెప్పాలనుకుంటున్నాను. మీరు ఇప్పుడు చూస్తున్నారు, ఎక్కడ వెళ్ళినా ఏ స్టేజ్కి వెళ్ళినా కానీ మీరు ఆన్లైన్ గురించి వింటున్నారు. ఆన్లైన్ కంపెనీస్, ఆన్లైన్ జాబ్స్, ఆన్లైన్ ఈ పని, ఆన్లైన్ ఆ పని గురించి వింటున్నారు. ఆన్లైన్లో చాలా మంది సంపాదిస్తున్నారు, ఇంత ఇన్కమ్ సంపాదిస్తున్నారు, అంత ఇన్కమ్ సంపాదిస్తున్నారని వింటున్నారు. ఎక్కడ వెళ్ళినా ఇదే మాట మీరు మీ సొసైటీలో వింటున్నారు. అయితే నాకు ఇది అంతా చూసిన తర్వాత ఒకటి మా గురువు గారు చెప్పేవాళ్ళు, ఒకటి నాకు యాదకు వస్తూ ఉంటుంది. వాళ్ళు ఏం చెప్పేది అంటే, బావా మంచివారే కానీ అక్కకు సుఖం లేదన్నట్టు. ఏంటంటే మన బావగారు మంచి వాళ్ళే కానీ అక్కకు సుఖం లేదు. అలా ఆన్లైన్ గురించి ప్రపంచంలో అన్ని విధాలుగా వింటున్నాం, ఇక్కడి నుంచి అక్కడి నుంచి అంతా వింటున్నాము, కానీ డబ్బు మాత్రం రావడం లేదు. ఎంత కష్టపడినా ఆన్లైన్లో హార్డ్ వర్క్ చేసినా కానీ డబ్బు అనేది జనరేట్ కావడం లేదు. చాలా మందికి జనరేట్ కావడం లేదు. కొంతమంది ఆన్లైన్లో జాబ్స్ చేస్తున్నా కానీ వాళ్ళకి కంపెనీస్ అనేవి తనేస్తున్నాయి. కొత్త ఎంఎన్సీ కంపెనీస్ లాంచ్ అవుతున్నాయి. చాలా వెరైటీస్ ఆఫ్ జాబ్స్ ఉన్నాయి, ఎక్కువ జాబ్స్ ఉన్నాయి, కానీ ఆ జాబ్స్ లో ఉండలేకపోతున్నారు. చాలా మంది కష్టపడుతున్నారు, ఆ జాబ్స్ లో సస్టైన్ చేయడానికి చాలా మంది కష్టపడుతున్నారు. అయితే నేను ఇక్కడ మీకు ఈ 3 స్టెప్ బేసిక్ సిస్టమ్ లో వివరంగా టీచ్ చేయాలనుకుంటున్నాను. యాక్చువల్లీ ఇది ఆన్లైన్ అంటే ఏంది, ఆన్లైన్ ఎలా అండర్స్టాండ్ చేసుకోవాలి. ఇప్పుడు కంపెనీస్ లో చాలా జాబ్స్ ఉన్నాయి, కానీ ఈ కంపెనీ స్ట్రక్చర్ అనేది చేంజ్ అవుతూ పోతుంది. ఇది పబ్లిక్ బేస్డ్, పబ్లిక్ కి ప్రోడక్ట్స్ సప్లై చేసే కంపెనీస్, పబ్లిక్ కి హెల్ప్ చేసే కంపెనీస్. దాన్ని బట్టి కంపెనీస్ ఏం చేస్తుందంటే, పబ్లిక్ ని పబ్లిక్ వాళ్ళ డిమాండ్స్, వాళ్ళ టేస్ట్ ని చూసి ఈ కంపెనీ స్ట్రక్చర్స్ అనేవి మారుతూ ఉంటాయి. కాబట్టి మనం కూడా ఆ స్ట్రక్చర్ అనేది నేర్చుకోవాలి, హ్యూమన్ సైకాలజీ నేర్చుకోవాలి. అంటే యాక్చువల్లీ ఈ కంపెనీస్ ఎలా ట్యాప్ చేస్తున్నాయి, ఈ మార్కెట్ ని ఎలా ట్యాప్ చేస్తున్నాయి, మీ వాంట్స్ ని, మీ పబ్లిక్ యొక్క డిమాండ్స్ ని ఎలా ట్రీట్ చేస్తున్నాయి, దాన్ని బట్టి మనము కరెక్ట్ గా ఈ నాలెడ్జ్ అనేది సేకరిస్తే ఇది మనకి లైఫ్ టైం ఒక అసెట్ గా, మనకి లైఫ్ టైం నాలెడ్జ్ గా ఉండిపోతుంది. ప్లస్ దీంతో ఏ సిచ్యువేషన్ వచ్చినా, ఫ్యూచర్ లో ఏ సిచ్యువేషన్ వచ్చినా మీరు ఈజీగా ఫైట్ చేస్తారు. అయితే ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే, ఈ నా 3 స్టెప్ బేసిక్ ఫార్ములా మీకు కంప్లీట్ గా కవర్ చేస్తుంది. అంటే మైండ్ సైకాలజీ, పబ్లిక్ ఎలా ఆలోచిస్తున్నారు, వాళ్ళ ఆలోచన భావం ఏముంది, వాళ్ళ ఆలోచన ఎలా చేంజ్ అవుతుంది, ప్లస్ దాన్ని బట్టి మీరు ఎలా ప్రిపేర్ కావాలి, ఈ ఆన్లైన్ జాబ్స్ కోసం ఎలా ప్రిపేర్ కావాలి. ఇది ప్రిపరేషన్ అయితే మీరు 100% మీకు జాబ్స్ వస్తాయి. ఆన్లైన్ లో మీరు జాబ్ చేయొచ్చు. మీరు కంపెనీ కోసం తిరిగే అవసరం ఉండదు, కంపెనీస్ మీ వెంట తిరుగుతుంటాయి. వాళ్ళు మీ సర్వీసెస్ ని తీసుకోవాలనుకుంటారు, ప్లస్ హై పేమెంట్ చేయాలనుకుంటారు. మీకు చాలా ఇన్కమ్ అనేది ఎక్కువ జనరేట్ అవుతుంది. అయితే ఇక్కడ మీరు నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఈ 3 బేసిక్ సిస్టమ్ నేర్చుకోండి. నేను వివరంగా ఇందులో డీటెయిలింగ్ ఇస్తున్నాను. అయితే కొద్దిగా ముందుకెళ్దాం. యాక్చువల్లీ ఇది ఎవరి కోసం, ఎవరికి కావాలి. ఇప్పుడు ఎర్నింగ్ ఫ్రమ్ హోమ్ అనేది చాలా ఈజీ అయిపోయింది. ఇంటర్నెట్ అందరి దగ్గర ఉంది, ఒక ల్యాప్టాప్ ఉన్నా, ఇంటర్నెట్ కనెక్షన్ ఉన్నా ఎర్నింగ్ చేయొచ్చు. ప్రతి ఫీల్డ్ లో ఆన్లైన్ ఎర్నింగ్ చేయొచ్చు. మీకు టేస్ట్ ఉన్నా, చాలా మంది లో ఒక తపన అనేది ఉంటుంది. ఆ తపన నేను బయట తీయాలి, నాలో చాలా ఉంది కానీ నేను అది బయట తీయాలి, నేను సక్సెస్ కావాలనుకుంటున్నాను, నాలో ఆ తపన ఉంది, నేను ముందుకు వెళ్ళగలుగుతానని భావన అనేది అందరిలో ఉంటుంది. కానీ ఒక విధానం అనేది దొరకదు. ఆ విధానం దొరకకపోవడంతో మీ నాలెడ్జ్ అక్కడే ఉండిపోతుంది, మీ మనస్సులోనే ఉండిపోతుంది. దాన్ని మీరు క్రియేట్ చేయలేకపోతారు. ఇప్పుడు కొంతమంది బయట వెళ్ళలేకపోతారు, ఇంటి నుంచి బయట వెళ్ళి నేను ఎడ్యుకేషన్ తీసుకోవాలి, ఏదో చేయాలని వాళ్ళకు ఉంటుంది, కానీ వాళ్ళకి సమయం అనేది ఉండదు. చాలా మంది కష్టపడుతుంటారు, ఈ విషయంతో కష్టపడుతుంటారు, అందుకు ముందుకు వెళ్ళలేరు. అయితే నేను ఇక్కడ చెప్పబోయేది ఏంటంటే, ఈ స్ట్రాటజీస్ మీరు ఫాలో అయితే మీరు ఇంట్లోనే కూర్చోండి 100% వరల్డ్ వైడ్ గా ప్రపంచం నుంచి డబ్బులు సంపాదించగలుగుతారు. అయితే కొద్దిగా ముందుకు వెళ్దాం మనం. ఇది యాక్చువల్లీ ఎవరి కోసం కావాలి. ఇప్పుడు మీరు స్టూడెంట్ ఉన్నా,
మీరు జాబ్ చేస్తున్నా, లేకుంటే ఏదైనా జాబ్ సర్చ్ చేస్తున్నా, లేకుంటే మీరు హౌస్ వైఫ్ ఉన్నా కానీ ఈ డబ్బు అనేది ఆన్లైన్ లో మీరు సంపాదించగలుగుతారు. ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి మనము చూస్తున్నాము, ఈ ఆన్లైన్ జాబ్స్ ఎంఎన్సీస్ కంపెనీస్ అయితే ప్రెజెంట్ చేస్తున్నాయి. పెద్ద పెద్ద కంపెనీస్ ఉన్నాయి, వాళ్ళ కోసం ఆర్టికల్ రైటర్స్ కావాలి, వేరే సబ్జెక్ట్స్ గురించి కూడా వాళ్ళకి కావాలి. అయితే మీరు ఆ డిమాండ్ ని ఫుల్ఫిల్ చేయగలిగితే 100% వాళ్ళు మీ వెంబడి వస్తారు. లేకుంటే మీరు లైఫ్ టైం వెతకాల్సిందే, జాబ్ గురించి వెతకాల్సిందే. అయితే ఈ డిమాండ్ ఎలా ఫుల్ఫిల్ చేస్తారు? నేను చెప్పినట్టు సైకాలజీ నేర్చుకోవాలి. అంటే హ్యూమన్ సైకాలజీ, ఎలా ఆలోచన విధానం ఉంది ఇది నేర్చుకోవాలి. అది ఆ ఆలోచన విధానం మీ జాబ్ లో ఎలా ఎంటర్ కావాలి అది నేను మీకు 3 స్టెప్ స్ట్రాటజీస్ లో మొత్తం నేర్పుతున్నాను. అది నేర్చుకోండి, దాంతో మీకు 100% అవకాశాలు పెరుగుతాయి. ఈ కంపెనీస్ వస్తున్నాయి కానీ వీళ్ళ దగ్గర టైం అనేది లేదు, సమయం అనేది లేదు. కాబట్టి వాళ్ళకి మన లాంటి వాళ్ళు జాబ్ చేసే వాళ్ళు కావాలి, వాళ్ళ వెబ్సైట్ కోసం కావాలి, వాళ్ళ ఆర్టికల్స్ కోసం కావాలి, వాళ్ళ ప్రమోషన్ కోసం కావాలి, అడ్వర్టైజ్మెంట్ కోసం కావాలి. ఇవి అన్ని చాలా కంపెనీస్ ఉన్నాయి, చాలా జాబ్ అవకాశాలు ఉన్నాయి. కానీ చాలా మంది చెప్తుంటారు ఇక్కడ ఇప్పుడు జాబ్స్ లేవు, జాబ్స్ దొరుకుతలేవు. చాలా ఉన్నాయి. జస్ట్ కరెక్ట్ మనం ఆ నాలెడ్జ్ అనేది గ్రహిస్తే 100% మనం చేసుకోగలుగుతాము. 100% అందులో డబ్బులు సంపాదించగలుగుతాము. నెక్స్ట్ వచ్చేసి మనకి ఈ కంపెనీస్ అనేది పే చేస్తాయి, మరి గ్యారంటీ పే చేస్తాయి. ఏంటంటే మనకి కావాల్సిన డబ్బు పే చేస్తాయి. ఎప్పుడు పే చేస్తాయి? వాళ్ళ సేల్స్ కూడా జరగాలి, మన పనితోని వాళ్ళ సేల్స్ జరగాలి, వాళ్ళ కస్టమర్స్ కి మనం అలా హెల్ప్ చేయగలగాలి. అయితే ఆ స్ట్రాటజీస్ 3 స్టెప్ స్ట్రాటజీస్ నేర్చుకుంటే మీరు ఇది చేయగలుగుతారు. వాళ్ళు మీకు ఆన్ డిమాండ్ పే చేస్తారు. మీరు ఒక సెలబ్రిటీ లాగా వర్క్ చేయొచ్చు. నెక్స్ట్ వీళ్ళకి సమ్ బేసిక్ నాలెడ్జ్ కస్టమర్స్ ఉంటే సరిపోతుంది. మనం అనుకుంటాం వీళ్ళకి టాప్ నాలెడ్జ్ ఉండాలి, ఈ కంపెనీస్ జాబ్ నాలెడ్జ్ సర్చ్ అలా ఉండదు. జస్ట్ మనం కొద్దిగా వర్క్ చేసినా, అది క్వాలిటీ వర్క్ చేసినా కానీ సరిపోతుంది. ఆ క్వాలిటీ వర్క్ కొద్దిగా ఉన్నా కానీ, కొద్దిగా నేర్చుకున్నా కానీ క్వాలిటీ వర్క్ సరిపోతుంది. ఈ కంపెనీస్ కి ఎక్కువ అన్నట్టు ఉండదు. ఎక్కువ నాకు ఇది ఎక్కువ కావాలి, అది ఎక్కువ కావాలనేది ఉండదు. జస్ట్ మీరు కొద్దిగా బేసిక్ నాలెడ్జ్ తీసుకున్నా కానీ మీరు చేయొచ్చు. మరి ఇది ఎలా నేర్చుకోవాలి? ఇప్పుడు మీకు వరీ చేసే అవసరం లేదు. డోంట్ వరీ, నేను ఇక్కడ మొత్తం మీకు డీటెయిల్ గా నేర్పబోతున్నాను, డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వబోతున్నాను. హ్యాపీగా మీరు నేర్చుకొని మీ జాబ్స్ అనేది చేసుకోవచ్చు. ఇక్కడ మనం నెక్స్ట్ స్లైడ్కి వెళ్దాం. జాబ్స్ అనేవి ఏ రకంగా ఉంటాయి? ఇప్పుడు ట్రాఫిక్, ఇక్కడ చూస్తున్నారు, ట్రాఫిక్ టు వెబ్సైట్, ఈ ఒక టైప్ ఆఫ్ జాబ్ ఉంది. ఇది నేను వేరే మోడల్లో చెప్తాను. నెక్స్ట్ ఈ మోడల్ స్పెషల్ గా నేను తయారు చేసింది ఆర్టికల్స్ కోసం. ఆర్టికల్ రైటింగ్ చేసి మీరు ఎలా డబ్బులు సంపాదించగలుగుతారు ఈజీగా. మరి ఏ లాంగ్వేజ్ లోనే రాయొచ్చు. ఇప్పుడు చాలా మంది ఇది కూడా అనుకుంటారు, ఏంటంటే నాకు ఇంగ్లీష్ రాదు కదా, నేను ఇంగ్లీష్ లోనే ఎలా రాయాలి? చాలా కంపెనీస్ కాదు, అలా కాదు. చాలా కంపెనీస్ ఉన్నాయి, వాళ్ళు తెలుగులో కూడా వెబ్సైట్స్ ఉన్నాయి, అందులో కూడా మీరు రాయొచ్చు. కానీ మీకు ఇది అవుట్లైన్ తెలవాలి, ఎలా రాయాలి, ఆర్టికల్స్ ఎలా రాయాలి, దాన్ని ఎలా సెటప్ చేయాలి, ఈ హ్యూమన్ సైకాలజీని ఆ ఆర్టికల్స్ లో ఎలా తీసుకెళ్లాలి, దాంతో మీ కంపెనీస్ లో ఎలా సేల్స్ ఎక్కువ జరుగుతాయి, వాళ్ళు ఎక్కువ పే ఎలా చేస్తారు, దాని గురించి మీరు తెలుసుకోవాలి. అయితే తెలుగు కంపెనీస్ చాలా ఉన్నాయి, తెలుగు వెబ్సైట్స్ చాలా ఉన్నాయి, అందులో కూడా మీరు రాసి, తెలుగులో రాసి, లేదంటే మీకు ఏ నాలెడ్జ్ వస్తుందో, ఏ ఎడ్యుకేషన్ లాంగ్వేజ్ వస్తుందో అందులో కూడా మీరు రాసి ముందుకెళ్లొచ్చు, సంపాదించవచ్చు. ఇక్కడ మీకు డాలర్స్ లో పే చేస్తారు, పౌండ్స్ లో పే చేస్తారు. ఇక్కడ కాంటెంట్ రైటింగ్ ఫర్ టూరిజం ఉంది. ఇప్పుడు టూరిజం పెరుగుతుంది. అయితే వీళ్ళు ఇప్పుడు 100 రూపీస్ నుంచి 400 రూపీస్ పర్ అవర్ ఇస్తున్నారు. అంటే ఒక టూరిజం కంపెనీ ఉంది, ఆ టూరిజం కంపెనీ గురించి మీరు రాసిననుకోండి, అయితే మీకు 100 to 400 పర్ అవర్ ఇస్తున్నారు. ఆలోచించండి, జస్ట్ ఒక 2 hours 3 hours మీరు స్పెండ్ చేస్తే దాదాపు 1500 to 2000 రూపీస్ వస్తాయి. అది ఒక క్యాల్కులేషన్ చేస్తే 50-60,000 రూపీస్ ఈజీగా సంపాదించవచ్చు. ఇప్పుడు చూసినట్టయితే ఈ స్లైడ్ లో చూడండి, అర్జెంట్లీ రిక్వైర్డ్ షార్ట్ ఆర్టికల్ రైటర్. మనం అనుకుంటాం పెద్ద ఆర్టికల్స్ కావాలి, పెద్ద ప్రాజెక్ట్, అలా ఉండదు, చాలా షార్ట్ ఉంటుంది. నేను చెప్తున్నాను షార్ట్ ఉంటుంది. ఇది ఒక విధానం అనేది ఉంటుంది, వాళ్ళకు కూడా తెలియాలి ఈ ఆర్టికల్ రైటింగ్ చాలా మంచిగా ఉంది, ఈ బిజినెస్ మోడల్ చాలా మంచిగా ఉంది అన్నట్టు వాళ్ళకి తెలియాలి. అప్పుడు తెలిస్తే ఆటోమేటిక్ గా వాళ్ళు మీకు ఎక్కువ పే చేస్తారు. మీరు $2 నుంచి $8 వరకు కూడా పర్ అవర్ సంపాదించవచ్చు.
అయితే 100 నుంచి 600, 1000 కూడా సంపాదించవచ్చు. కొన్ని కంపెనీస్ అయితే పర్ వర్డ్ ఇస్తుంది, ఒక్కొక్క వర్డ్ రాస్తే ఇంత డబ్బులు అన్నట్టు ఇస్తుంది. అది నేను మీకు మొత్తం నా మాడ్యూల్స్ లో చూపించబోతున్నాను. అయితే వరి చేసేది అవసరం లేదు, మీరు తెలుగులో రాయొచ్చు, హిందీలో రాయొచ్చు, ఇంగ్లీష్ లో రాయొచ్చు, అన్నిట్లో రాయొచ్చు. ఇంకా ఇక్కడ చూసినట్టయితే ఉర్దూ వాళ్ళు ఉంటే ఉర్దూలో కూడా రాయొచ్చు. ఇక్కడ అకాడమిక్ రైటింగ్స్ ఉన్నాయి. ఇప్పుడు ఎందులో రాయాలి, ఇప్పుడు ఆర్టికల్స్ ఎందులో రాయాలి, మరి నాకు ఈ సబ్జెక్టే తెలుసు కదా అన్నట్టు ఉంటుంది. కానీ ఇక్కడ వేరే రకరకాలుగా ఐటమ్స్ ఉంటాయి. ఇప్పుడు మనకి ఎడ్యుకేషన్ కంపెనీస్ లో రాయాలనుకుంటే మనకి ఎడ్యుకేషన్ లో ఇంట్రెస్ట్ ఉంటే ఎడ్యుకేషన్ లో రాయొచ్చు, లేదంటే హెల్త్ కేర్ లో ఉంటే హెల్త్ కేర్ లో రాయొచ్చు. మన ఇంట్రెస్ట్ లేకుంటే ఫిల్మ్స్ లో లేదంటే సీరియల్స్ లో అలా ఉంది, ఆ ఎడ్యుకేషన్ ఉంది మనకి, అయితే అందులో ఆర్టికల్స్ రాయొచ్చు. చాలా మంది లేడీస్ కి బ్యూటీస్ లో ఇంట్రెస్ట్ ఉంటుంది, అంటే బ్యూటీ కంపెనీస్ కూడా చాలా ఉన్నాయి. అంటే మీలో అంతరాత్మలో ఏముందో దాన్ని బయట తీయండి, అది కావాల్సింది, అది కంపెనీస్ కి కావాలి. ఎందుకంటే వాళ్ళు కూడా అదే సర్చ్ చేస్తున్నారు. కస్టమర్స్ అంటే ఏంది, కస్టమర్స్ భావనలకి ఎలా మ్యాపింగ్ చేయాలి, అది వాళ్ళకి కావాల్సింది. అయితే మీలో చాలా పవర్ ఉంది, అది బయట తీయండి. ఆ పవర్ బయట తీసిన తర్వాత 100% మీకు ఆ స్కిల్స్ అనేవి పెరుగుతాయి, ప్లస్ కంపెనీస్ కూడా మీకు అట్రాక్ట్ అవుతాయి, మీరు కూడా ఎక్కువ డబ్బులు సంపాదించగలుగుతారు. అయితే ఇక్కడ 22,000 రూపీస్, ఇక్కడ చూసినట్టయితే 43,000 రూపీస్, ఇలా పెద్ద పెద్ద ప్రాజెక్ట్ ఉన్నాయి. మీరు అన్ని ప్రాజెక్ట్స్ టేకప్ చేయొచ్చు. నెక్స్ట్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఇది ఉండాలి, ఇది ఉండాలి. ఏంటంటే మీరు ఒక టాప్ సెలబ్రిటీగా చేంజ్ కావాలని ఉందా లేదా, అది మీ భావనలో ఉందా లేదా, మీకు ఒక గమ్యానికి చేరాలని ఉందా లేదా, ఫస్ట్ అది ఉండాలి. లేదనుకోండి మీరు ముందుకు వెళ్ళలేరు. అయితే ఫస్ట్ క్వశ్చన్ చేసుకోండి, మిమ్మల్ని క్వశ్చన్ చేసుకోండి, నేను అసలు సక్సెస్ కావాలనా, నాలో ఉన్న పొటెన్షియల్ పబ్లిక్ కి తెలవాలనా, నేను ఒక హై స్టేజ్ కి వెళ్ళాలనా, ఇది అన్నట్టు ఇలా క్వశ్చన్స్ మీకే చేసుకోండి. మీకు చేసుకున్న తర్వాత 100% మీకు రిజల్ట్ వస్తుంది. నేను మీతోనున్నాను, అన్ని సబ్జెక్ట్స్ లో మీకు హెల్ప్ చేస్తాను ఆన్లైన్ లో. అయితే కంగారు పడే అవసరం లేదు. మీరు జస్ట్ ఆలోచించండి, మీకు ఒక టాప్ సెలబ్రిటీగా, ఒక హీరోగా, ఒక టాప్ పర్సన్ గా ఇండస్ట్రీలో ఎదగాలని ఉంటే, హయ్యర్ లెవెల్స్ లో వెళ్ళాలని ఉంటే ఆన్లైన్ లో, మరి ఎక్కువ చోట్ల నుంచి డబ్బులు సంపాదించాలనుకుంటే ఈ మాడ్యూల్స్ ని ఫాలో చేయండి. ఇప్పుడు ఇది మీకు సెలబ్రిటీ నాలెడ్జ్ వచ్చింది అనుకోండి, టాప్ సెలబ్రిటీ ఆఫ్ ఆన్లైన్ మార్కెటింగ్, ఆన్లైన్ ఆర్టికల్ రైటింగ్, ఆన్లైన్ SEO, ఇది నాలెడ్జ్ వచ్చింది. అప్పుడు మీరు 100% సక్సెస్ అనేది అవుతారు. కంపెనీస్ మీకు డిమాండ్ ని బట్టి, మీ డిమాండ్ ని బట్టి పే చేస్తారు. అయితే ఈ ఆర్టికల్ రైటింగ్ అనేది చాలా సులభంగా రాసుకోవచ్చు. లేడీస్ గా ఉన్న, స్టూడెంట్స్ ఉన్నా, లేదంటే ఎవరున్నా, ఇది నాకు బెస్ట్ అనిపిస్తుంది. ఎందుకంటే ఈ నాలెడ్జ్ అనేది ఒకసారి వచ్చేస్తుంది, ప్లస్ ఇది లైఫ్ టైం మనకి పనికి వస్తుంది. ఫ్యూచర్ లో మనం దీన్ని అప్గ్రేడ్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు ఈజీగా. ఇందులో ఇన్కమ్ అనేది కూడా ఎక్కువ ఉంటుంది. టైం అనేది తక్కువ, సమయం తక్కువ కేటాయించి మనం ఎక్కువ సంపాదించే ఒక మంచి ఫీల్డ్ ఆర్టికల్ రైటింగ్. తెలుగులో రాయొచ్చు, ఇంగ్లీష్ లో రాయొచ్చు, మరి మీకు ఏ లాంగ్వేజ్ వచ్చినా అందులో మీరు రాయొచ్చు. ఇక్కడ మీకు నేను ఒక స్పెషల్ గిఫ్ట్స్ ఇస్తున్నాను, మీరు తీసుకోండి. కింద లింక్ అనేది ఉంటుంది, కింద లింక్ క్లిక్ చేయండి. అందులో 3 స్టెప్ స్పెషల్ ఆన్లైన్ అకౌంట్ సెటప్ ఉన్నాయి. అకౌంట్ సెటప్ సిస్టమ్ మీకు ఒక 3 నేను సెటప్ ఇస్తున్నాను. అకౌంట్ సెటప్, ఫ్రీ అకౌంట్ సెటప్ వీడియోస్ ఇస్తున్నాను. అందులో మీరు సెటప్ చేసుకుంటే మీకు ఆన్లైన్ మనీ వస్తుంది, మీకు డబ్బులు వచ్చే అవకాశాలు ఉంటాయి ఫ్యూచర్ లో. ఎలా మీకు ఆన్లైన్ లో డబ్బులు రావాలంటే అకౌంట్స్ అనేవి ఉండాలి. ఆ అకౌంట్ సెటప్ వీడియోస్ నేను మీకు కింద ఇస్తున్నాను, లింక్ క్లిక్ చేయండి. ప్లస్ దాంతో పాటు నేను మీకు ఒక బోనస్ వీడియో ఇస్తున్నాను. బోనస్ వీడియో ఈ 3 నింజా ఫ్రీ టిప్స్ ఆన్ బేసిక్ ఆర్టికల్ రైటింగ్ సిస్టమ్. ఇది నేను ఫ్రీగా ఇస్తున్నాను, మీరు తీసుకోండి. ఈ బోనస్ వీడియో తీసుకోండి, ఇందులో ఆర్టికల్ రైటింగ్ టిప్స్ ఉన్నాయి. ఇది నేర్చుకోండి. ఇది నేర్చుకున్న తర్వాత మీరు మీ ఆర్టికల్ రైటింగ్ స్టార్ట్ చేసుకోవచ్చు. అయితే సక్సెస్ కావాలనుకుంటే మనలో ఉన్న తపనని బయట తీయాలి. దాన్ని అలాగే దాచుకోవద్దు, బయట తీయాలి. మీలో ఉంది, మీరు చేయగలుగుతారు. నేను మీతోనున్నాను. జస్ట్ స్టార్ట్ చేయండి, వీడియో క్లిక్ చేయండి, లింక్ క్లిక్ చేయండి, స్టార్ట్ చేసి మీ ఫ్రీ వీడియో తీసుకోండి, అందులో నేర్చుకోండి, ప్లస్ స్టార్ట్ చేయండి. హ్యావ్ ఎ నైస్ డే, సీ యూ ఆన్ టాప్.